వీడియో వచ్చేసి మన భారతదేశంలో అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారమ్మ జాతరకి వచ్చాం. మన ఈరోజు మేడారం వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రమైనటువంటి 3 జిల్లాలో ఉంది. ఇదే జంపన్న వాగు. ఇక్కడ మన తానంగిలో వేసేసి మన సమ్మక్క గద్ద దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి జంపన్న వాగు ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ భక్తులందరూ స్నానాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ జంపన్న వాగు దగ్గర పూజలు చేసి మనం ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు సమ్మక్క గద్ద దగ్గరికి భక్తులందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే విధానం వచ్చేసి ఇప్పుడు మనం సమ్మక్క టెంపుల్ దగ్గరికి వచ్చాం. చూడండి పక్కన ఎలా ఉందో సమ్మక్క టెంపుల్ దగ్గర వాతావరణం అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి మొత్తం బాగానే ఉన్నాయి. ఇక్కడ బెల్లం కొట్లు అనేవి ఎక్కువ ఉంటాయి. బెల్లం బాగా అమ్ముతారు ఇక్కడ, ఎందుకంటే సమ్మక్క నైవేద్యంగా పెట్టేది బెల్లం అన్నట్టు. ఇక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం చూపిస్తున్నాను. చూడండి ఒకసారి మీరు, వాతావరణం బాగా ఎండ కొడుతుంది ఇవాళ అయితే. చూడండి బెల్లం ఇక్కడ బాగా అమ్ముతున్నారు. ఒక తరాజు పెట్టేసి కొలిసి మరి అమ్ముతారు బెల్లం వచ్చేసి. పక్కన సామాన్లు కూడా ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి సామాన్లు, గాజులు ఇట్లా అన్నీ ఉన్నాయి. చూడండి సమ్మక్క గద్ద దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. ఇదే ఎంట్రెన్స్ అన్నట్టు, సమ్మక్క గద్ద ఎంట్రెన్స్ ఇది. చూడండి సమ్మక్క దేవత బొమ్మ కూడా ఉన్నది చూడండి. సమ్మక్క టెంపుల్ పక్కనే హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఉచిత వైద్య శిబిరం అని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను చూడండి ఉచిత వైద్య శిబిరం ఇదే. మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి సమ్మక్క టెంపుల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేసి. ఇదే సమ్మక్క గద్ద. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం మొక్కులపై చెప్పుకోవాలి. సమ్మక్క గద్దలా ఎవరెవరు మొక్కుకుంటారో వాళ్ళందరూ వచ్చేసి మొక్కులపై చెప్తారు. ఇక్కడ చూడొచ్చు కొత్త జంట, పెళ్ళైన కొత్త జంట కూడా మొక్కులపై చెప్పడానికి వచ్చేది. ఇక్కడ ఈ వీడియోలో మనం చూడొచ్చు. సమ్మక్కకి సారక్కకి చీరలు ఇస్తామని చెప్పి మొక్కుకున్నాము. ఇప్పుడు చీరలు సమ్మక్క దేవికి సమర్పించాము. ఇప్పుడు సమ్మక్క దేవికి ఏ విధంగా చీర కడుతున్నారు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి ఇంకా ఇప్పుడు మనం సారక్క గద్ద దగ్గరికి వెళ్తున్నాము. సారక్క గద్ద లోపల ఏముంటుంది, ఎలా పూజ చేస్తారు ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి మొక్కులపై చెప్పేటప్పుడు మా అమ్మ వాళ్ళు ఫోటో తీసుకున్నారు. ఇక్కడ చూడండి ఫోటో షూటింగ్ అలా నిల్చున్నారు. ఇది శ్రీ గోవిందరాజుల గద్దె అన్నట్టు. చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో లోపల. మంచి పని చేసినావు. హ్యాపీ వాళ్ళను, హ్యాపీ వాళ్ళ తాత. అది వాంగి వెళ్ళి చూపుతాడట మళ్ళీ. నీకు ఎవరు పెట్టిస్తున్నాయా? చాలు చాలు చాలు. నీ పేరు
ఇది శ్రీ పగిడిద్దరాజుల గద్దె అన్నట్టు చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇంకోటి ఇస్తే ఇది కొబ్బరికాయ కొట్టే స్థలం. ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ గుడి బయటికి రాగానే మేడారం పొలాల్లో ఆర్మీ ట్రైనింగ్ జరుగుతుంది. మేము అక్కడికి వచ్చాము. ఇప్పుడు ఆర్మీ ట్రైనింగ్ ఎలా చేస్తున్నారు అనేది మేము చూపిస్తున్నాం అన్నట్టు చూడండి. ఆర్మీ ట్రైనింగ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మన పిల్లలు ఎంత కష్టపడుతున్నారో ఆర్మీ ట్రైనింగ్ గురించి. ఆర్మీ ట్రైనింగ్ గురించి ఫుల్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.